హలో అండి. వెల్కమ్ టు హేమగిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ అలాగే ఈ సీజన్‌లో దొరికే మనందరికీ ఎంతో ఇష్టమైన అలాగే ఎంతో రుచికరమైన వాటర్ మిలన్‌తో 2 రకాల రెసిపీస్ చూద్దామండి. మన ఫస్ట్ రెసిపీ ఏంటంటే వాటర్ మిలన్ లెమనేడ్ మొజాటో అండి. అలాగే మన సెకండ్ రెసిపీ ఏంటంటే వాటర్ మిలన్ మిల్క్ షర్బత్. ఈ 2 రెసిపీస్ చాలా చాలా టేస్ట్‌గా ఉంటాయండి. ఈ రెసిపీస్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! ఇంకెందుకు ఆలస్యం మనం స్టార్ట్ చేసేద్దామా రెసిపీని. నేను ఇక్కడ ఫుల్ వాటర్ మిలన్ తీసుకొని దీన్ని హాఫ్ కింద కట్ చేసుకుంటున్నానండి. ఇలా దీనిలో హాఫ్ పార్ట్ నేను పక్కన పెట్టుకొని ఇంకో హాఫ్ పార్ట్‌లో నేను చూపిస్తున్న విధంగా గుంతగరిటె తీసుకోవాలండి. గుంతగరిటె తీసుకొని ఈజీగా మొత్తం పల్పు మనం బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి చాలా ఈజీగా పల్ప్ మొత్తం వచ్చేస్తుంది కదా! మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో మనకి వాటర్ మిలన్ పై పార్ట్‌లోనే ఎప్పుడు సీడ్స్ ఎక్కువ ఉంటాయండి. అడుగుకి వెళ్ళే కొద్దీ మనకి పిక్కలు తగ్గిపోతాయన్నమాట. నేనేం చేస్తున్నానంటే పై పార్ట్‌లో ఉన్న మొత్తం పల్ప్ అంతా వేరే బౌల్లోకి తీసేసుకొని లాస్ట్ అడుగున ఉన్న పల్ప్‌ని మొత్తం నేను ఇలాగా మొత్తం మ్యాష్ చేసుకున్నానండి. దానిలో కొద్దిగా సీడ్స్ ఉంటే నేను అవి తీసేసుకున్నాను. ఈ మ్యాష్ చేసుకున్న మొత్తం ఈ పల్ప్‌ని నేను ఒక వేరే బౌల్‌లో తీసుకున్నానండి. చూడండి నేను ఇలా స్పూన్ యూస్ చేసి మొత్తం పిక్కలు మొత్తం తీసేసుకుంటున్నాను. దీనిలో పెద్దగా ఏమి ఉండవండి. ఒక 4-5 దొరికాయి అంతే నాకు. ఇలా మనం మ్యాష్ చేసుకున్న పల్ప్ ఉంది కదండి, ఈ పల్ప్ని మనం సీడ్స్ కొద్దిగా ఉంటే తీసేసుకొని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఈ పల్ప్ మొత్తం మనం ఫస్ట్ అండ్ సెకండ్ డ్రింక్లో కూడా యూస్ చేస్తాము. ఇప్పుడు మనం ఫస్ట్ మొజాటో తయారు చేసుకునే విధాన్ని చూద్దామండి. ముందుగా మనం పల్ప్ని తీసుకున్నాం కదా, ఈ పల్ప్ని పిక్కలతో సహా మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. పిక్కలతో సహా అని ఎందుకంటున్నానంటే లిటరల్గా నేను ఈ మధ్య మెలన్ సీడ్స్ కూడా కొనుక్కుంటున్నానండి డ్రై ఫ్రూట్ షాప్లో. వీటిలో ఐరన్, మెగ్నీషియం అలాగే ఇమ్యూనిటీ పవర్ని పెంచే అనేక న్యూట్రియంట్స్ ఉంటాయండి. అలాగే ఇది బోన్ హెల్త్ని కూడా పెంచుతుంది. అలాగే హార్ట్కి కూడా చాలా మంచిది. పల్ప్ మొత్తం మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మనకి అవైలబుల్గా ఉంటే కొద్దిగా మింట్ తీసుకోవాలండి. మింట్ తీసుకొని మనం దీనిలో మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం జ్యూస్ ఆడుకోకముందే ఈ నిమ్మకాయల్ని మనం జ్యూస్లో యాడ్ చేసుకోవడం వల్ల ఆ నిమ్మకాయ ఫ్లేవర్ జ్యూస్కి బాగా పడుతుందండి. నేను ఇక్కడ 1.5 దాకా నిమ్మ చెక్కలు యాడ్ చేసుకున్నాను. ఎక్కడా పిక్కలు లేకుండా యాడ్ చేసుకోవాలండి, లేదంటే చేదొచ్చేస్తుంది. మనం తీసుకున్న వాటర్ మిలన్ స్వీట్నెస్ బట్టి మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ వేసుకున్నాను. మనం తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, లేదా పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. అది వాటర్ మిలన్ టేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇక్కడ 1 పించ్ దాకా బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, కాకపోతే యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని మిక్సీలోని జ్యూస్ని చాలా మెత్తగా ఆడుకుంటే మనకి వడపోసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. ఒకవేళ మనకి అంతకీ కావాలంటే వడపోసుకోవచ్చు. నేను ఇక్కడ వడపోసుకుంటున్నాను. మనకి ఎక్కడా పెద్దగా పిక్కలే ఉండిపోవండి. చాలా కొద్ది మొత్తంలో మనకి పిక్కలు మిగులుతాయన్నమాట. మనం ఇంకా మెత్తగా ఆడేసుకుంటే ఆ పిక్కలు కూడా మనం వడపోసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి ఈ విధంగా వచ్చిన జ్యూస్ని మనం పక్కన పెట్టుకోవాలి. మనం 2 సర్వింగ్ గ్లాసెస్ తీసుకోవాలండి. మనం ఇందాక మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పల్ప్ని ఒక్కొక్క స్పూను వేసుకొని మనకి కావాల్సిన కూలింగ్ బట్టి ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి. నేను ఇక్కడ చియా సీడ్స్ అలాగే సబ్జా సీడ్స్ కూడా నానబెట్టుకున్నానండి. మన ఆప్షన్ కొద్దీ మనం చియా సీడ్స్ అయినా వేసుకోవచ్చు, లేదా సబ్జా సీడ్స్ అయినా వేసుకోవచ్చు. సబ్జా సీడ్స్ అనేవి కూలింగ్ నేచర్ని కలిగి ఉంటాయి. అలాగే చియా సీడ్స్ కొంచెం వేడి చేస్తాయి అన్నమాట. నేను 2 మంచివి కదా అని 2 వేసుకున్నాను. ఇంకా లాస్ట్ ప్రాసెస్కి వస్తే మనం 3/4 గ్లాస్ వరకు మనం ఇప్పుడు చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి వాటర్ మిలన్ జ్యూసు. మిలన్ జ్యూస్తో ఒక 3/4 వరకు మనం ఫిల్ చేసుకోవాలి. మనం కావాలంటే ఫుల్గా మనం ఓన్లీ వాటర్ మిలన్ జ్యూస్తో మనం ఫిల్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ సోడా వేసుకున్నాను అనమాట. సోడా వేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది, అందుకే నేను సోడా వేసుకున్నాను అనమాట. మీ దగ్గర సోడా అవైలబుల్గా ఉంటే ఒక్కసారి ట్రై చేయండి. ఆ ఫోమ్తో మనం తాగుతూ ఉంటే చాలా స్పెషల్గా అనిపిస్తుంది. అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేయడంలో తప్పేం లేదు కదండి. నేను ట్రై చేశాను, చాలా చాలా బాగుంది. అందుకే మీకు కూడా చెప్పాలనిపించింది. మనం సెకండ్ ట్రిక్ అయిన మిల్క్ షర్బత్లోకి వెళ్తే నేను ఒక గ్లాస్ దాకా కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ పాటు పెట్టుకున్నానండి. ఈ గ్లాస్ పాలల్లో నేను 2 to
3 స్పూన్స్ దాకా నేను షుగర్ కలుపుకున్నాను. యాక్చువల్‌గా మనం షుగర్ మెల్ట్ చేసుకొని సిరప్‌లా చేసుకొని అయినా కలుపుకోవచ్చు. నాకు ఇది ఈజీ అనిపించింది. నేను ఇలా కలుపుకున్నాను. మనం వేసుకున్న పంచదార పాలల్లో మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నేను ఒక పెద్ద గ్లాస్ తీసుకొని మనం మ్యాష్ చేసుకున్నాం కదా! ఈ మ్యాష్ చేసుకున్న పెట్టుకున్న ఈ వాటర్ మెలన్ పల్ప్‌ని మొత్తం ఈ గ్లాస్‌లో నేను వేసేసుకున్నాను. మనకి మార్కెట్‌లో గోంద్ కటీరా అని అందరికీ తెలిసే ఉంటుంది కదండీ! మార్కెట్‌లో దొరుకుతుంది. చిన్న పటిక బెల్లం ముక్కల్లా ఉంటాయండి. వీటిని మనం ఒక నైట్ మొత్తం సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకుంటే మార్నింగ్‌కి మనకి జెల్ కన్సిస్టెన్సీలోకి మారిపోతాయి. ఇది బాడీకి చలవ చేయడమే కాకుండా మన జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుందండి. అలాగే మన శరీర సౌష్ఠవాన్ని పెంచి మన ఎముకలు దృఢంగా ఉండడానికి ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఈ గోంద్ కటీరాని బాదం జిగురు అని కూడా అంటారండి. నేను ఇది 2 స్పూన్స్ దాకా తీసుకుంటున్నాను. నేను ఇక్కడ చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకుంటున్నాను. అలాగే సబ్జా సీడ్స్ కూడా నేను 2 టేబుల్ స్పూన్స్ దాకా తీసుకుంటున్నానండి. ఇవి మొత్తం మనం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలుపుకున్న మిశ్రమానికి మనం ఇందాక పాలల్లో పంచదార కలుపుకొని పెట్టుకున్నాం కదండీ! ఆ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ బాగా కలుపుకోవాలి. మన దగ్గర రోజ్ సిరప్ అని ఒకటి ఉంటుందండి, మార్కెట్‌లో దొరుకుతుంది. అది అవైలబుల్‌గా ఉంటే మనం అది కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఏం లేదండి, అది జస్ట్ ఫ్లేవర్‌తో పాటు కలర్ కూడా వస్తుంది. నేను అది యాడ్ చేయట్లేదు. అన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ఇంకా ఈ టేస్ట్‌ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఒక 4-5 దాకా మనం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుందండి. మన 2 రకాల సమ్మర్ డ్రింక్స్ రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ డ్రింక్స్‌ని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఈ వీడియో మొత్తం చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.